ఇక నల్గొండ జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. నల్గొండ నియోజకవర్గంలో ధాన్యం కొనుగోలు సజావుగా జరపాలంటూ రైతులు రోడ్డెక్కారు. తిప్పర్తి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో 15 రోజులుగా ధాన్యం ఆరబోసుకుని ఉన్నాం. వర్షాలు పడతా ఉన్నాయి, భయమవుతా ఉంది. ఇప్పటివరకు కూడా ఏ అధికారి కూడా పట్టించుకోవట్లేదు, ఏ ఒక్క ప్రజాప్రతినిధి కూడా పట్టించుకోవట్లేదు. తమ ధాన్యం కొనుగోలు జరపక ఇక్కడే పడిగాపులు కాస్తున్నామంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈరోజు పరిశీలనకు వెళ్ళినటువంటి ఆర్టీఓను కూడా అడ్డుకొని నిలదీయడం జరిగింది. 15 రోజులుగా మేము పడిగాపులు కాస్తా ఉంటే ఎవరు కూడా తమను పట్టించుకోవట్లేదు అంటూ కూడా అద్దంకిటు నరకపల్లి రహదారిపైన ధర్నా కూడా కూర్చున్నారు. కలెక్టర్ కూడా పట్టించుకోవట్లేదని చెప్తా ఉన్నారు. నల్గొండ నియోజకవర్గానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నప్పటికీ కూడా ఏ ఒక్కసారి కూడా తమను పట్టించుకోవట్లేదు, ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయట్లేదు, ధాన్యం కొనుగోలు కేంద్రాలు జరపట్లేదంటూ రైతులు ఒక్కసారిగా ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సరే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కల్పించుకొని నల్గొండ నియోజకవర్గ వ్యాప్తంగా ఎక్కడికక్కడ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి ధాన్యం కొనుగోలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని కూడా వాళ్ళు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఇక సూర్యాపేట జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గంలో రైతులు రోడ్డెక్కారు. రైతు కూలీ సంఘం నాయకులతో కలిసి రైతులు కోదాడ టు సూర్యాపేట రహదారిపైన ధర్నా కూర్చున్నారు. దాదాపు 15 రోజులుగా వరి కోతలు వస్తూ ఉన్నాం. ఎక్కడికక్కడ ధాన్యం కుప్పలు తెప్పలుగా పేరుకుపోయింది. ఇప్పటివరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు జరపట్లేదు, ధాన్యం కొనుగోలు కేంద్రాలు పట్టించుకోవట్లేదంటూ కూడా ఎక్కడికక్కడ వాళ్ళు ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. దీంతో 5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. ఏ ఒక్క అధికారి కూడా పట్టించుకోవట్లేదు. 15-20 రోజులుగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఒడ్లు కుప్పలు తెప్పలుగా పేరుకుపోయినప్పుడు కూడా కొనుగోలు జరపట్లేదు. బయ్యర్లు పట్టించుకోవట్లేదు, మిల్లర్లు పట్టించుకోవట్లేదు, అధికారులు పట్టించుకోవట్లేదు అని కూడా వారి సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సరే ఉత్తమ్ కుమార్ రెడ్డి కల్పించుకొని ఆయన పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి కోదాడ నియోజకవర్గంతో పాటు సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు సజావుగా వేగంగా జరిగేలాగా చర్యలు తీసుకోవాలని కూడా రైతు కూలీ సంఘం నాయకులు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఇక యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం దాచారం గ్రామంలో మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు పర్యటించారు. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు ధర్మేందర్ రెడ్డి తల్లి ఇటీవల మరణించడంతో వారి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు హరీష్ రావు దాచారం గ్రామానికి వస్తున్నారనే సమాచారంతో పెద్ద ఎత్తున చుట్టుపక్కల గ్రామాల బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు భారీగా అక్కడి తరలి వచ్చి హరీష్ రావుకి ఘనంగా స్వాగతం పలికారు.